ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ సర్వ శుభాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో భక్తుడైన అపోస్తలుడు పౌలు గారి ద్వారా దేవుడు మనకొక ఆదరణకరమైన మాట తెలియజేస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58లో, కాగా నా ప్రియ సహోదరులరా, మీ ప్రయాసమును ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. మీ ప్రయాసము ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఇక్కడ దేవుని బిడ్డలారా, మనము అనేక రకాలైన ప్రయాసాలు, అనేక విధాలైన శ్రమ దానం, ప్రతిరోజు ప్రతి మనిషి ఏదో ఒక ప్రయాస పడుతూనే ఉంటాడు. అయితే బైబిల్ చెప్పే మాట ఏమనగా, ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు, వృధా కాదు. ప్రభువునందు పడే ప్రయాసానికి తగిన ఫలితం తప్పకుండా వస్తుంది, దేవుడిస్తాడు అని బైబిల్ సెలవిస్తుంది. అయితే మనము అనేక దైవికమైన ప్రయాసాల గురించి బైబిల్ చెబుతుంది. మనం ఈ సమయంలో ఒక 7 రకాలైన ప్రయాసాలు, 7 రకాలైనటువంటి ఆ శ్రమలు ప్రభు కొరకు, ప్రభు నిమిత్తం, ప్రభు కార్యాభివృద్ధి కోసం మనం పడవలసిన కొన్ని 7 విషయాలు నేను ఈ సమయంలో మీకు తెలియజేస్తాను. బైబిల్లో మనం త్వరగా చూద్దాం. 1 తిమోతి పత్రికలో 6వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో మనం చూస్తాం. ధనవంతులగుటకు అపేక్షించొద్దు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఆ ధనాన్ని ఆశించి అనేక మంది తమ్మును తామే పొడుచుకుని నానా బాధలకు గురి చేసుకున్నారని, వాటిని మీద అపేక్ష లేకుండా, ధనం పైన అపేక్ష లేకుండా, ధనాశ సమస్త కీడులకు మూలం గనక ధనము పైన కాక, ధనము మీద మనసు పెట్టక, నీతి భక్తి విశ్వాసం ప్రేమ ఓర్పు సాత్వికం సంపాదించుకోవడానికి ప్రయాసపడమని లేఖనాల ద్వారా దేవుడు మనకు చెప్తున్నాడు. ప్రయాస దేని కొరకు ప్రయాసపడాలి అనగా, డబ్బు కొరకు ప్రయాసపడక్కర్లేదు. అనుదిన దేవుడు మనకిచ్చినటువంటి కష్టార్జితం పని, ఎవరికి దేవుడిచ్చిన పనిలో వారు కొనసాగుతూ ఉండాలి. ఆ పనికి జీతం దేవుడు మనకు వస్తాయి. కానీ ధనవంతులగుటకు అపేక్ష, ఆతురత అనేది దాని గురించిన ప్రయాస పడకూడదు. నీతి భక్తి విశ్వాసం ప్రేమ ఓర్పు సాత్వికం, ఈ 6 గుణాలు మనలో ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మన అవసరత తీరుస్తాడు. దాన్నే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అని బైబిల్ చెబుతుంది. కనుక విశ్వాస సంబంధమైన మంచి పోరాటం, విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడు, దేవుడే మన సమస్త అవసరతలను తీరుస్తాడు, దేవుడే మనకు న్యాయం చేస్తాడు, ప్రభువే మన పక్షంగా ఉన్నాడు, ప్రభువే మన అండ, మన ఆధారం, మన ఆశ్రయ దుర్గం, నమ్మకమైన దేవుడు అని వినరా. దేవుని మీద ఆశ పెట్టుకుని జీవించటమే విశ్వాసం. నీతి కలిగి బ్రతకాలి. నీతి జాతి లేని బ్రతుకు అది దేవుని నామానికి అవమానకరం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. దేవుడు ఇష్టపడేది హోలీనెస్, పరిశుద్ధత, దీర్ఘశాంతము. కనుక మనం అందరం కూడా ఈ
ప్రభువునందు ప్రయాసం అనగా విశ్వాసముతో జీవించు. అదే ప్రభునందు ప్రయాసం. విశ్వాసం అంటే ఏమిటంటారా? అదే 1 తిమోతి పత్రికలో 6వ అధ్యాయం మనం 10 నుండి 12 వరకు చదివిన మాటల్లో ఉంది. నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం, వీటిని సంపాదించుకోవటానికి ప్రయాసపడదాం. ఇక రెండవదిగా మనం గమనిస్తే వాక్యమునే ప్రకటించడానికి ప్రయాసపడాలి. ప్రతి ఎవరైనా సరే, సేవకులైనా విశ్వాసులైనా దేవుని వాక్యము ప్రబలాలి అని ఆశపడాలి. దేవుని వాక్యం ప్రకటించబడాలి, అనేకులు వినాలి, వాక్యమును గ్రహించాలి, వాక్యమును గైకొనాలి. ఎందుకనగా యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్ర గుడ్డిదనం కలగజేసి దేవుని యొక్క మాటను చదవనివ్వకుండా, విననివ్వకుండా, ధ్యానించనివ్వకుండా, దేవుని మాటను అర్థం చేసుకోనివ్వకుండా దుష్టుడు పనిచేస్తున్నాడు, దురాత్ముడు. కనుక ఈ సమయంలో వాక్యము ప్రకటించటానికి, ప్రజలకు దేవుని వాక్యమును అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయాసపడాలి. అందుకని 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5లో ఈ మాట మనం చూస్తాం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2 నుండి మనం చూస్తాం ఈ మాటలు. వాక్యమును ప్రకటించాలి. సమయమనక ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించు, బుద్ధి చెప్పు. అయితే అదే సమయంలో 2 తిమోతి పత్రిక 4:5లో అన్ని విషయముల్లోనూ మితముగా ఉండు, స్వార్థ పని చెయ్యి, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. అనగా దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యమును, సువార్తను, వాక్యము ప్రకటించాలి, సువార్తను వినిపించాలి. యేసుక్రీస్తు వారి సువార్త. దాని కొరకు మనం ప్రయాసపడాలి. ఇది ప్రభునందు ప్రయాసం. మూడవదిగా చూస్తే, మూడవ విషయం ఏమనగా కొలస్సీ పత్రిక 1:28-29 వచనాల్లో మనం ఇలా చదువుతున్నాం. ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణం చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్తూ, ప్రతి మనుషునికి బోధిస్తూ ఆయనను ప్రకటించున్నాం. అందునిమిత్తం నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. కొలస్సీ పత్రిక 1 అధ్యాయం 26-29 వరకు. అనగా మనము ప్రతి ఒక్కరిని దేవుని ఎదుట నిలబెట్టడానికి ప్రయాసపడాలి. క్రీస్తు ఎదుట నిలబెట్టడానికి, మన చుట్టూ పోగేసుకోవటానికి, మనలను పొగిడించుకోవటానికి, మన ఎదుట వాళ్ళు ఏదో చప్పట్లు కొడటానికి, హల్లెలూయా అనిపించడానికి కాదు, దేవుని ఎదుట వారిని నిలబెట్టే విధంగా వాక్యమును బోధిస్తూ ఆయననే ప్రకటించాలి. కానీ మనల్ని గురించి చెప్పుకోవటం, మన గొప్పల గురించి చెప్పడం అవసరం లేదు. కనుక ఈ సమయంలో దేవుని ఎదుట ప్రభువునందు ప్రయాసం అనగా ప్రతి మనుషుడు, వాళ్ళు మన సంఘానికి వస్తారో రారా, వాళ్ళు ఇరుగా పొరుగా, వాళ్ళు ఎవరన్నామని, వాళ్ళు ఎక్కడన్నామని, ఏ సంఘం, ఏ దేశం, ఏ ప్రాంతం, ఎవరైనా వారిని వాక్యం ద్వారా వారికి వాక్యమును బోధిస్తూ, ప్రకటిస్తూ వారిని దేవుని ఎదుట నిలబెట్టే విధంగా మనం వాళ్ళ కోసం ప్రయాసపడాలి. 4వదిగా మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 35లో ఏముందంటే, బలహీనులకు సహాయం చేయటానికి ప్రయాసపడాలి. బలహీనులకు సహాయం. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు 20వ అధ్యాయం 35లో, మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులకు సంరక్షించవలనియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతానని చెప్పాను. ఇక్కడ మనం గమనిస్తే మనము ప్రయాసపడవలసింది బలహీనులకు ఇవ్వటానికి ప్రయాసపడాలి, పుచ్చుకోవటానికి కాదు. దేవుని మహిమ కొరకు ఇవ్వాలి. అది కూడా
తీసుకోవటానికి చాలామంది ఉన్నారు ప్రపంచంలో. కానీ నీవు ఇచ్చేది, వాళ్ళు తీసుకునేవాళ్ళు నీవు చేసే సహాయమును బట్టి, నీవు చూపే ప్రేమను బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. అదే ప్రభువునందు ప్రయాస. ఇక మనము 5వ విషయాన్ని గమనించినట్లయితే, దేవుని సేవ చేసేటప్పుడు కానీ, క్రైస్తవుడు అయినందుకే కానీ, దేవుని కొరకు జీవించేటప్పుడు కానీ మనకు నిందలు, హింసలు, శ్రమలు, బాధలు, అవమానాలు, హేళనలు, దూషణలు, వ్యతిరేకతలు, తిరస్కారాలు, ఇంకా వెలివేతలు కూడా మనకు ఎదురవుతాయి. అనేకులు మనల్ని హేళన చేస్తారు, హీనపరుస్తారు. దేవుని కొరకు, మంచి కొరకు ఎవరు జీవిస్తున్నా, అది కూడా క్రీస్తు కొరకు జీవిస్తూ, క్రీస్తునే ప్రకటిస్తూ, క్రీస్తు మహిమనే హెచ్చిస్తూ ఎవరమైతే మనం జీవిస్తాం తప్పకుండా మనకు శ్రమ ఉంటుందని ఫిలిప్పీ పత్రిక 1:30లో మనం చదువుతాం. దేవుని యందు మన విశ్వాస జీవితంలో పోరాడుతున్నప్పుడు నీతి కొరకైన శ్రమలు మనకు వస్తాయి. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులని ఎందుకే యేసుప్రభు చెప్పారు. 5వ అధ్యాయం మత్తయి సువార్త 11లో కూడా చూస్తాం. ఇంకా పేతురు పత్రికలో మనం 5వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో చూస్తున్నాం. ఎవడైనా క్రైస్తవులను బాధపడితే దాన్ని బట్టే దేవుని మహిమపరచారు. కనుక యేసు ప్రభు నిమిత్తం శ్రమలు అనిపిస్తూ ప్రయాస, శ్రమలైనా సరే బాధపడకూడదు. దీనినే 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు అనేక విషయాలు రాస్తాడు. సేవలో, క్రైస్తవ జీవితంలో విశ్వాసులైన సేవకులమైన మనకి, దేవుని బిడ్డలారా మనందరికీ శ్రమలు, ఆ శ్రమలతోనే ప్రయాసపడి పోరాడాలని, ఇదే ప్రభునందు ప్రయాస. ఇక 6వదిగా చూస్తే, దేవుని మందిర నిర్మాణం కోసం, దేవుని మందిరం కోసం 1 దినవృత్తాంతాల గ్రంథం 22:14లో ఈ మాట మనం చూస్తాం. ఇదిగో నేను కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు నేను ఇంత ఇచ్చాను, విస్తారముగా ఇనుము, ఇత్తడి, వెండి, బంగారం, రకరకాల మెటీరియల్ దేవుని మందిరం కొరకు ఇచ్చిన పితరుడైన దావీదు చెప్తున్నాడు. ఎందుకంటే కట్టబోయే ఆలయం దేవుని మందిరం, ఆ పని గొప్పది, దేవుని మందిర పని. కనుక 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఈ విషయం, మొదటి దినవృత్తాంత గ్రంథంలో 29వ అధ్యాయం మొదటి నుండి కూడా దేవుని మందిర విషయంలో దావీదు ఎలా ప్రయాసపడి దేవునికి ఇచ్చాడో ఆ విషయాలని అక్కడ చూస్తాం. ఇది చివరగా 7వ విషయం చూస్తే, 1 కొరింథీ పత్రిక 14:1లో ఏముందంటే, 1 కొరింథీలకు రాసిన పత్రిక 14:1లో ఏముందంటే, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ప్రేమ లేఖనాలు ఏం చెబుతున్నాయంటే, 1 కొరింథీ పత్రిక 13:13 చాలామందికి గొప్ప విశ్వాసం ఉంటుంది, నిరీక్షణగా ఉంటారు, ప్రేమ ఉంటుంది. కానీ ఈ మూడిట్లో శ్రేష్టం ప్రేమే. దేవుడు ప్రేమస్వరూపి అన్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. కనుక ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడదాం, మందిరము కొరకు ప్రయాసపడదాం, దేవుని మందిరం కొరకు, దేవుని కొరకు వచ్చే శ్రమలు అనుభవించడానికి ప్రయాసపడదాం, బలహీనులు ఇవ్వటానికి ప్రయాసపడదాం, ప్రతి మనిషిని దేవుని నిలబెడటానికి ప్రయాసపడదాం. ప్రతి మనిషిని దేవుని నిలబెట్టాక నీ పిల్లలు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ కుటుంబం అంతా దేవుని మెప్పు పొందేలాగా ప్రయాసపడదాం. వాక్యమునే ప్రకటించడానికి ఆ సమయం అనక ఎప్పుడు కూడా, డ్యూటీలో ఉన్నా, పనిలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యవసాయంలో ఎక్కడున్నా, ఎనీ టైం, ఎనీవే, ఎనీ సిచ్యువేషన్, ఎనీ ప్లేస్, ఎక్కడున్నా సరే వాక్యమే దాని కొరకు ప్రకటించడానికి, విశ్వాస జీవితాన్ని, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం కొరకు ప్రయాసపడదామని ఈ 7 విషయాన్ని ప్రభువునందు ప్రయాసం అంటారు. ఇది ప్రభువునందు ప్రయాసం.
లోకములో ఎన్నో ప్రయాసాలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. కానీ వాటి ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. ఫలితం రావచ్చు, ఫలితం రాకపోవచ్చు. కానీ ఒక ధైర్యం గల మాట, ఒక ఒక తిరుగులేనటువంటి ఒక ఆదరణకర వాగ్దానం ఈ సమయంలో మనకేంటంటే ప్రభువునందు ప్రయాస, ప్రభువునందు ప్రయాస, ప్రభువునందు ప్రయాస నీకు తప్పక ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు కార్చిన కన్నీరు వృధా కాదు, నువ్వు చేసిన ప్రార్థన వృధా కాదు, నీవు దేవుని మందిరం కొరకు చేసే ప్రతి త్యాగం వృధా కాదు. నీతి కోసం, అలాగే విశ్వాస సంబంధమైన మంచి పోరాడుచున్నప్పుడు భక్తి కోసం ఓర్పడుతున్నావు, దీర్ఘశాంతం, ఇవన్నీ ఎప్పుడు వృధా కావు. వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, వృధా కాదు. అలాగే ప్రతి మనిషి దేవుని ఎంత మందిరములో, దేవునిలో, దేవుని సన్నిధిలో, పరలోకములో ప్రభువు మెప్పు పొందాలని పోరాడుతున్నాం, అందరి రక్షణ పొందాలని. బలహీనులైన వారిని బలపరుస్తున్నావు, వృధా కాదండి. దేవుని నిమిత్తం శ్రమలు అనుభవిస్తున్నావు, వ్యర్థం కాదు. అలాగే దేవుని మందిరం విషయంలో కానీ ఇలా ప్రేమ కలిగి ఉంటాం, కానీ ఎంత ప్రయాసపడుతున్నావో ఏది వృధా కాదు. అందుకు ఫలితం దేవుడు తప్పకుండా ఇస్తాడు. కనుక ప్రభువునందు ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరులు కదలని వారు అయ్యండి, ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి అంది ఆసక్తి కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.